మహావృక్షం మహాబోధ. ఒక చిన్న గ్రామం అంచున ఒక పెద్ద మహావృక్షం ఉండేది. ఆ చెట్టు నీడలో ఊరి వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు గూళ్ళు కట్టుకునేవి, బాటసారులు దాహం తీర్చుకునేవారు. కానీ ఆ చెట్టు విలువను ఎవ్వరూ నిజంగా గుర్తించలేదు. ఆ గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఒకే ప్రశ్న: నేను ఎంత కష్టపడినా ఎందుకు ఎదగలేకపోతున్నాను? అతను రోజూ అది మహావృక్షం మాట. ఒకరోజు అతను చెట్టును చూసి అన్నాడు: నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఏం చెయ్యకుండా అందరి గౌరవం పొందుతున్నావు. అప్పుడు గాలి వీచింది, ఆకు చప్పుడు వినిపించింది. అది చెట్టు మాటలా అనిపించింది. నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావు, కానీ నేను చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎవ్వరూ చూడలేదు. గతం బయటపడింది. చెట్టు కొనసాగించింది: వర్షం లేక ఎండిపోయిన రోజులు ఉన్నాయి, రాళ్ళు పడ్డాయి, కొమ్మలు విరిగాయి, కానీ నేను నిలబడకుండా మానలేదు. నెమ్మదిగా నిశ్శబ్దంగా లోపల బలపడ్డాను. ఆ మాటలు విన్న రవికి ఒక్కసారిగా అర్థమైంది: నా కష్టం వృధా కాదు. నేను ఇంకా వృక్షం కాలేదు, నేను ఇంకా వేర్లు పెంచుకుంటున్నాను. అతను అర్థం చేసుకున్నాడు. ఎదుగుదల శబ్దం చెయ్యదు, బలం లోపల తయారవుతుంది. సహనం విజయానికి వేర్లు. ఆ రోజు నుంచి రవి పోలికలు మానేశాడు. ఓర్పుతో పనిచేశాడు. ఫలితాలు కోసం తొందరపడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని ఆ గ్రామానికి ఆదర్శంగా మారాడు. మహావృక్షం ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడు రవి దాని నీడలో కూర్చొని నవ్వుతూ అంటాడు: నువ్వు విరుగుతున్నావనిపిస్తే కాదు, వేర్లు పెరుగుతున్నాయనేది నిజం. త్వరగా ఎదగాలనుకోవద్దు, నిశ్శబ్దంగా బలపడు. మహావృక్షం అవ్వడానికి సమయం అవసరము.